దేవుని ఘనావును స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఇండియా పెంతెకొస్తు దేవుని సంఘ విశ్వాస సహోదర సహోదరులకు ఆలయంలోనికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. కూడొచ్చిన మీకు నా యొక్క వందనాలండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. అందరము ప్రార్థించి ఈ యొక్క శనివారపు ప్రార్థన కూటంలో ముందుకు సాగుదాము. దేవుని కృపకి ఏర్పాటు చొప్పున ఆయన సన్నిధిని ప్రార్థనకు సన్నద్ధులమై స్తుతించుటకు, దేవుని కీర్తించుటకు, ప్రార్థనా విజ్ఞాపనల చేత సంఘకలను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళటకు మనం ముందుకు సాగుదాము. అందరం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవా, స్తోత్రహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. సాయంకాల వేళ ఇలాగు తండ్రి శనివార సమయమున ఆలయంలో ప్రవేశించి ప్రార్థన కొరకు ఆయత్తపడి ఉండటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క దీవెనికరమైన సమయం కొరకు స్తోత్రం నాయన. ఇటు సమయం మందు మీ సన్నిధిని చేరి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నా ప్రభా సంఘ అక్కలను, కుటుంబాల అక్కలను వారి పక్షంగా మీ సన్నిధిని నాయన దేవతను విజ్ఞాపన చేటుకు మీరు మాకు ఇచ్చినటువంటి సమయం కొరకు స్తోత్రము. గత వారము స్త్రీల కుటాలలో, గత వారము తండ్రి ఆలయమందు తండ్రి నాయన జరిగిన ఆరాధనలోనూ మీరు తోడుగా ఉన్నారు. ఈ వారము తండ్రి నాయన మేము తిరిగి దేవతని ముందుకు సాగుచు దేవ ప్రభు వల్ల ఆరాధనలో రేపు ఉదయకాలం పాలు పొందనయండగా ఈ ఉదయకాలం కొన్ని దేవతని ప్రభా ఇప్పటి వరకును సంఘంలో చేరి ప్రార్థించిన నీ కుమార్తెల కొరకు, అలాగే వారున్న చోట ప్రార్థించిన నీ కుమారుల కొరకు, కుమార్తెల కొరకు వందనాచరిస్తాము. వారి ప్రార్థన ఆలకించండి. ఆయా కుటుంబాలలో ఉన్నటువంటి బలహీనలు బలపరచండి, వ్యాధిగ్రస్తులు ముట్టి స్వస్థపరచండి. అలాగే తండ్రి తన కొరకై ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి మా సహోదరి పరిశుద్ధ దీవెనమ్మ గారి పక్షంగా మీకు వందనాచరిస్తున్నాము. ఆ బిడ్డ యొక్క ట్రాన్స్ఫర్ విషయంలో మీరెంతో సహాయం చేసి ఉద్యోగ జీవితంలో ఆమెకు తోడుగా ఉన్నారు. ఆమె కుటుంబ జీవితంలో కూడా ఆమెకు తోడుగా ఉండండి. వృద్ధుల పక్షంగా, సంఘ పెద్దల పక్షంగా, పెద్ద పాస్టమ్మ గారి పక్షంగా, మెట్టుకు దేవతండి మా పక్షంగా మీరు చేసినటువంటి మేలు కొరకు స్తోత్రము. యమన బిడ్డలను బట్టి ఉన్నాను తండ్రి. మా మధ్య మీ సన్నిధి ఉంచండి. ఈ సమయం అందు కూడొచ్చినండి కుమారులు, కుమార్తెలు, ఇంకొన రానైనట్టున్నారు అర్పించే స్థుతులను స్వీకరించండి. చేయని ప్రార్థన ఆలకించండి. మా మధ్య మీ ఆత్మసంచారం దయచేసి సమశిష్యాల సంఘానికి దీవెనికడు ఆజ్ఞాపించి మీరు మమ్మల్ని వెన్నంటి ఉండి మేలు కలుగు చేసి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకునమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడే బిడ్డలు రావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అందరం కూడా దేవుని స్తుతించడానికి ఆయత్తపడాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాయిస్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాదమృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదాను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. నీ పాదమృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదాను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరమసమే పరమాయేసుని కృపావరమే. పరిశుద్ధమైన పరమసమే పరమాయేసుని కృపావరమే. వెదకి నన్ను కనుగొంటివి, వెదకి నన్ను కనుగొంటివి. పాడుటకు పాటనిచ్చితివి, పాడుటకు పాటనిచ్చితివి. నీ పాదమృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదాను. యేసయ్యా నీ
నడిపితివి నూతన శాలెము చేర్చెదవు నూతన శాలెము చేర్చెదవు నీ పాద మృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది ఇరుకునందు నిలచితివి నాకు సహాయము చేసితివి ఇరుకునందు నిలచితివి నాకు సహాయము చేసితివి చెడి ఎక్కడా తిరుగకుండా చెడి ఎక్కడా తిరుగకుండా చేరవచ్చి నన్ను ఆదుకుంటివి చేరవచ్చి నన్ను ఆదుకుంటివి నీ పాద మృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని నిత్యముగా నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని దుడ్డు కర్రాని దండమును దుడ్డు కర్రాని దండమును నిజముగా నన్ను ఆదరించుడు నిజముగా నన్ను ఆదరించుడు నీ పాద మృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది ఫలించు చెట్టు నీవు నిలచు తీగగా నేను వ్యాపించుటకై ఫలించు చెట్టు నీవు నిలచు తీగగా నేను వ్యాపించుటకై కొమ్మ నరికి కలుపు తీసి కొమ్మ నరికి కలుపు తీసి కాపాడి శుద్ధీకరించితివి కాపాడి శుద్ధీకరించితివి నీ పాద మృక్కేదా నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది నా హృదయ దైవం నీవు నాదు రక్షక నా ప్రాణమా నా హృదయ దైవం నీవు నాదు రక్షక నా ప్రాణమా ప్రేమించేదన్ యేసునాథా ప్రేమించే
ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు, శీఘ్రముగా చేర్చెదవు. సీయోనులో నిన్ను కీర్తించెదను, సీయోనులో నిన్ను కీర్తించెదను. నీ పాద మృక్కేదాన్ని త్యాము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఉజ్జీకీర్తన పాటల పుస్తకం నుండి 503వ నంబర్ పాట పాడుకుందాం. మన ఉజ్జీకీర్తన పాట పుస్తకం నుండి 503వ నంబర్ పాట పాడుకుందాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాచి పిలచుచున్నాడు. వాంఛాతో తన కరము చాచి పిలచుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాచి పిలచుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి పిలచుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చేర్చిన హద్దులేని పూడుందేదావు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని పూడుందేదావు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి పిలచుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి పిలచుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాపమలే కాపాడు. కన్నీరంతా తుడచును, అందరూ కలిసి పాడదాం. అందరూ కను పాపమలే కాపాడు. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు,
చాపి పిలచుచున్నాడు వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు సొమ్మాసిల్లు వేళలో బలమును నీకిచ్చును సొమ్మాసిల్లు వేళలో బలమును నీకిచ్చును ఆయానని వెలుగు రక్షణ అయినందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము ఆయానని వెలుగు రక్షణ అయినందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము రమ్మానుచున్నాడు ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు సకల వ్యాధులను స్వస్థపరచుటకు సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక దయచేసి చూడండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయాన్ని చూడాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ 12వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులను పరిశుద్ధులైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఇది విజన్స్ ఆఫ్ ప్యారడైజ్ లేక పరలోక దర్శనములను కూర్చున్నటువంటి అధ్యాయంగా ఇది ఉంది. దేవునికి స్తోత్రిద్దాం. ఏ అధ్యాయము? పరలోక దర్శనము. ప్రతి విశ్వాసి కూడా పరలోకములో ప్రభు సన్నిధిని, పరిశుద్ధ దూతల సన్నిధిని, పెద్దల సన్నిధిని కనపడడానికి సిద్ధపడుతున్నటువంటి సంఘ వధువు. విశ్వాసం అంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిని వేవేల దూతల ఎదుట, దేవుని ఎదుట పరలోకంలో ఉండడానికి సిద్ధపడుతున్నటువంటి వాడుగా విశ్వాసి ఉన్నాడు. స్త్రీ కానీ పురుషుడు కానీ, యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ, చిన్నపిల్లలైనా సరే దేవుని నమ్మినటువంటి వారు. దేవునికి స్తోత్రిద్దాం. ఈ అధ్యాయం ఏం అధ్యాయము? పరలోక దర్శనమును కూర్చున్నటువంటి అధ్యాయం. బైబిల్ గ్రంథము దర్శనాలను గురించి మాట్లాడుతుంది. దర్శనాలు దేవుడు తనను నమ్మినటువంటి వారికి, తనను ఆశ్రయించిన వారికి ఇస్తారు. మేటకు ఎక్కువ దర్శనాలు ఉన్న గ్రంథాలు ఏవో నేను మీకు ఒకసారి జ్ఞాపకానికి తేవాలని ప్రభుపేట
కోరుకుంటూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథంలో ఎక్కువ దర్శనాలు ఉన్నాయి. అలాగే దానియేలు గ్రంథంలో దర్శనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రిద్దాం. ఇంకా ఏ గ్రంథంలో ఉన్నాయి? జకర్యా గ్రంథంలో దర్శనాలు అత్యధికంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రిద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి దర్శనాలు ప్రత్యేకమైనవిగా ఉన్నాయి. అలాగే దర్శనమందు చెప్పబడినటువంటి ప్రవచన గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అదే గ్రంథం అనగా ప్రకటన గ్రంథము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు తన దాసులకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత అని ప్రకటన గ్రంథాన్ని గురించి క్లుప్తంగా ఒక్క మాటలో దేవుడు చెప్తాడు. ఇక్కడ తన దాసులకు అనగా దాసులు ఎవరంటే మనమే, రక్షింపబడినటువంటి విశ్వాసులే దాసులు, వారే సంఘము, వారే సంఘవధువు. దేవునికి స్తోత్రిద్దాం. ఎందుకే మనల్ని మనం ఏమనుకుంటున్నాం? ఏమండి, సంఘవధువును దర్శనము చూసుటకై దేవుడు నిలిపి ఉంచినటువంటి దేవుని దాసుడను దాసురాలను. చివరికి దేవుని కార్యాలు కొనసాగించబడేటువంటి గ్రంథమైనటువంటి అపోస్తుల కార్యములలో కూడా దర్శనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రిద్దాం. 10వ అధ్యాయంలో కొర్నేలి యొక్క దర్శనాన్ని గురించి రాయబడింది. దానికి ముందు 9వ అధ్యాయంలో సౌలు యొక్క దర్శనాన్ని గురించి రాయబడింది. 10వ అధ్యాయం 2వ భాగంలో పరిశుద్ధుడైనటువంటి అపోస్తులుడైనటువంటి పేతురు ఆయన ఏ పట్టణంలో, యొప్పే పట్టణంలో మిద్దె మీద చూసినటువంటి దర్శనాన్ని గురించి రాయబడింది. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు చెప్పిన రీతిగానే ఇక్కడ ఏమంటున్నాడంటే, పౌలు దర్శనాలను గూర్చి లేక ప్రత్యక్షతలను గూర్చి ఆయన తెలియజెప్తూ దాని నిమిత్తమై నేను కొనిపోబడ్డాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కొనిపోబడట అనేటటువంటిది ఒక వ్యక్తి ఈ లోకం నుంచి దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి గురించి రాయబడింది. కానీ ఇక్కడ కొనిపోబడ్డని 2 కొరింథీయులకు రాయబడిన 12వ అధ్యాయం 2వ వచనం చివరిలో దర్శనము నిమిత్తమే కొనిపోబడుట. ఏలియా అగ్నిరథముల మీద ఆయన ఆకాశ మార్గాన ఆయన దేవుని దగ్గరకు కొనిపోబడ్డాడు సశరీరునిగా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు దేవుడై ఉండి, దేవాది దేవుడై ఉండి సశరీరునిగా లోకములో ప్రత్యక్షమైన రీతిగా దేవుడు కొనిపోయినందున సశరీరుడిగా ఏలియా పరిశుద్ధ దూతల సమూహములో ఆయన నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు కూడా అదే అనుభవాన్ని చెప్తున్నాడు. శరీరముతో కొనిపోబడెనో, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అయితే క్రీస్తునందున ఒక మనుష్యుని నేను ఎరుగుదును. ఇందాక మనం ఎవరమంటే దాసులమని చెప్పా, దాసులు అంటామని చెప్పా. మనం ఎవరమంటే సంఘ వధువులని చెప్పా. అమ్మ రమణ ఇక్కడ చూడు, సంఘ వధువులమని చెప్పా. ఇప్పుడు మన మనుష్యులమని లెక్కించుకుంటే మనుషులైన మనము ఎందులో ఉన్న మనుషులమంటే క్రీస్తునందున్న. ఎక్కడ దాన్ని అండర్లైన్ చేసుకోండి. అక్కడ మన పేరు రాసుకొని ఫలాని నేను క్రీస్తునందున ఒక మనుష్యుడను, అట్టి స్థితిని క్రీస్తునందున స్థితిని ఎరిగినుట. దేవునికి స్తోత్రిద్దాం. ఏం చెప్పండి? క్రీస్తునందున. ఇప్పుడు ఏసీలో ఉంటే ఆ స్థితి మనకి ఎరుకగానే ఉంటుంది కదా. ఒకసారి చూడండి, ఏసీలో ఉంటే మనకి అది ఎరిగినటువంటి వారిగానే ఉంటాం. ఏది ఉంటే ఆ స్థితి మనకి తెలిసిపోద్ది. కొంతమంది చెప్తూ ఉంటారు ఏమనంటే కష్టాల కొలిమిలో ఉన్నామంట. ఏంటంటే చెప్పండి? కొలిమి అంటే పొయ్యి. కొలిమి అంటే చెప్పండి పొయ్యి. ఈ దినాల్లో తెలుగు భాషలో ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే నేర్చుకున్నా పర్వాలా, నేర్చుకోకపోయినా పర్వాలా, అంతే కదా. ఇప్పుడు మనం కూడా అలాగే అనుకుంటున్నాం. కొలిమి, ఇబ్బందుల కొలిమి, కష్టాల కొలిమి. కొలిమి అంటే వేడిగా ఉంటుంది. ఏసీ చల్లగా ఉంటుంది, కొలిమి వేడిగా ఉంటుంది. ఆత్మీయంగా ఉంటే ఎలా ఉంటుంది, క్రీస్తులో ఉంటే ఎలా ఉంటుందో క్రైస్తవుడు ఎరిగిన వాడిగా ఉండాలి. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి వేళ పౌలు యొక్క సాక్ష్యం ఏంటంటే
క్రీస్తునందున్నటువంటి ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతను క్రీస్తునందు మాత్రమే కాక భూమి మీద సంఘముతో సంఘాలకు సాక్షిగా ఉండి వాక్యం చెప్తూ, ఇక్కడ చూడండి, నువ్వు వాక్యం చెప్పవచ్చు, నువ్వు విశ్వాసగా ఉండవచ్చు, పాటలు పాడవచ్చు, పరిచర్య చేయవచ్చు, నీ స్థితిని నీవు ఎరిగినటువంటి వాడవుగా ఎరిగిన దానివిగానే ఉండాలి. లోకము కానీ పరలోకము కానీ వ్యక్తిగతంగా నీవు కానీ క్రీస్తునందున్న వారిని దేవునికి స్తుతిద్దాం. ఏ పత్రికలో రాయబడిందో మీరు చెప్పాలి. క్రీస్తునందున్న, యేసు క్రీస్తునందున్న పరిశుద్ధులకు వ్రాయబడిన పత్రిక అని చెప్పబడుతుంది. అంటే క్రీస్తునందున్న వారికి ప్రత్యక్షత అనుగ్రహించబడ్డ మాత్రమే కాకుండా వారి కొరకు పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధులైనటువంటి తన అపోస్తుల చేత దేవుడు పత్రికలు వ్రాయనంపించాడు. ఈ పత్రిక నీ కొరకు వ్రాయబడింది అయితే నువ్వే చదువుకోవాలి కదా, దానిలోని అనుభవాలన్నీ కూడా నీలో ఉండాలి కదా. దేవునికి స్తోత్రం చేద్దాం. ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తునందున్న వలన మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమంటే పౌలు ఏమని చెప్తున్నా అంటే ప్రత్యక్షత. ఏంటి చెప్పండి? ప్రత్యక్షత అంటే నథింగ్ బట్ కంటితో చూడడం, ఎదురుగా. ఏం చెప్పండి? కంటితో చూడడం. మన చెవితో మనం వినగలుగునట్లుగా ప్రత్యక్షతలో దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడింది, నేను అస్సలు అతిశయపడను, పౌలు చెప్తున్నటువంటి మాట. కానీ నేను అతిశయపడాల్సి వచ్చింది. ఎంత బాగుందండి మాట. నాకు అతిశయం లేదు, గర్వపడడానికి నాకేమీ కూడా లేదు. ఎందుకని? నేను ప్రధాన పాపిని, కడగొట్టు అపోస్తులందరిలో నేను చివరి వాడను అంటాడు. అందరూ దేవుడికి స్తుతిద్దాం. లోకము నిన్ను చివరి వాళ్ళన్నా, ఎన్నిక లేని వాళ్ళన్నా, ఇశ్రాయేలీల్లో చివరి వాడెవరో అమ్మ చెప్పాలండి. దేవునికి స్తుతిద్దాం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఆగుదాం. ఇశ్రాయేలీలో కనిష్ఠుడు ఎవరు? కనిష్ఠుడైన బెన్యామీను. దీవెన జతపరచబడి పేరు రాయబడింది. నీవు కనిష్ఠుడవైతే, నీవు క్రీస్తునందున్న వాడవైతే దీవెనలన్నీ నీవే. నమ్మి దేవుని స్తోత్రం. అండ్ ఇంటికి పెద్దోళ్ళమై ఉండొచ్చు, కానీ ఏమీ లేకుండా ఉండవచ్చు. ఇంటికి పెద్దోడికి ఆయన ఉన్నాడు పెద్దోడు, ఆయనకి చెప్పండి అని అంటారు. బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అనుకుందాం, పెద్దోడు, అన్నగారికి డబ్బు లేదు, డబ్బు లేకపోయినా మా అన్న అని అంటారా ఈ లోకంలో? లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు అట్లా కాదు. నువ్వు క్రీస్తునందుంటే చాలు, నీవు అతిశయపడగలుగునట్లుగా. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి? అంటే ఇక ఆత్మలో అతిశయం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆత్మలో పొంగిపోవడం, ఆత్మలో పొంగిపోవడం, ఉత్సాహం పట్టలేకపోవడం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో నడిచేటప్పుడు ఎలాగైతే ఉత్సాహంగా నడిచారో, లోకంలో ఎవరు నడవని రీతిగా సముద్ర మధ్య భాగంలో అటు ఇటు సముద్రపు జలరాశుల నుంచి ఉండగా వాళ్ళు కేరింతలు కొడతా ముందుకు వెళ్తూ ఉంటే అది ఎంత నిజంగా కళ్ళారా చూడడమే గొప్ప. ఇక నడిస్తే ఏంటంటే యేసుక్రీస్తుని చూడడమే గొప్ప. యేసుక్రీస్తునందుంటే ఒక మనుషుని నేను ఎరుగుదనే తనను తాను మరుగుపరుచుకొని ప్రభు ఎవరినైతే ఆయన హెచ్చించి మూడవ ఆకాశానికి తీసుకువెళ్ళి ప్రత్యక్షత అనుగ్రహించాడో ఆ పౌలును గురించి పౌలే మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ గురించి నువ్వేం మాట్లాడుకుంటావు? ఒకసారి ఆలోచన చేద్దాం. ఏముందండి నా గురించి మాట్లాడడానికి? నిజమే, దేవుడు తన చేత్తో నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపేర్పరచనని బైబిల్ చదువుతాం, కానీ దేవుడు తన చేత్తో నిన్ను నిర్మించినా కానీ నీకు చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడైన యెహోవా నరుని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మ ఆయనని చెప్పినా కానీ, దేవుని జీవాత్మ నీలో ఉన్నా కానీ సర్వశక్తిని ఊపిరి నాకు జీవాన్ని ఇచ్చిందని యోబు చెప్తాడు.
ఆ ఊపిరి నీలో ఉన్నా కానీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. మొన్న రక్షణ పొందినా కానీ ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ లేదు. అతిశయపడటం నాకు తగదు, కానీ అతిశయ కారణం ఉంది అంటున్నాడు పౌలు. దేవుని స్తోత్రం. మన జీవితాల్లో ఉన్న అతిశయ కారణం ఏంటి? మొట్టమొదటి అతిశయ కారణం ఏంటంటే క్రీస్తునందున్నటువంటి దానవుగా, క్రీస్తునందున్నటువంటి వాడవుగా నీవు అతిశయించాలి. కానీ నీ జీవిత పరిస్థితులను బట్టి నీవేమాత్రం కూడా వెనుకకు మరలకూడదు. ప్రార్థన నుంచి వెనక్కి వెళ్ళకూడదు. పరిశుద్ధ జీవితాల నుంచి వెనక్కి వెళ్ళకూడదు. నువ్వు పిలువబడిన పిలుపు నుంచి, నువ్వు పొందవలసిన బహుమానం నుంచి నీవు వెనక్కి వెళ్ళకూడదని దేవుని సేవకునిగా నేను నీకు మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రిద్దామండి, స్తోత్రిద్దాడు. ఏంటి ఈ రాత్రి మన తీర్మానం అండి? నువ్వెవరు అంటే ఏం చెప్తాం? పౌలు అంటున్నాడు, క్రీస్తునందున ఒక మనిషిని నేను ఎరుగుదును. అమ్మ, దేవుడు ఇన్ని మేలు చేశాడు అనుకుంటా. ఏమండి, నిజంగా యేసయ్యా నువ్వు నాకు చేసిన మేళ్ళకి నేను పెదవుతో మాట్లాడుతూనే ఉండాలి. ఎన్నెన్ని మేలులు చేశావో. దేవుని స్తోత్రం. ఒకసారి ఆలోచించండి. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన వేళకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమహాకాశము దాని క్రింగునాకాశము, ఆకాశమహాకాశము దాని క్రింగునాకాశము. అందరూ పాడదాం ఏకవిధంగా. దేవా నిన్నే భూమిలో కనబడువన్నీ, దేవా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీతిలో నివసించు ప్రాణులు భూమిలోని జీవరాశులు, నీతిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భలే ఉందండి పాట. ఆకాశానికి వెళ్ళాడు, నీటిలోకి వచ్చాడు, అడవిలో కూడా వెళ్తాడు. ఎటు తిరిగినా కానీ ఏమంటే అన్నీ నిన్నే కీర్తిస్తాయి. వాట్ అబౌట్ యూ? నీ విషయం ఏంటి? నీ విషయం ఏంటి? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇతని విషయం ఏంటంటాడు పేతురు. నేను వచ్చేదాకా ఉంటాడు, నీకేంటంటాడు వేస్తే. నా సంగతి ఏంటంటే చెప్తాడు అదేంటో. నీ సంగతి ఏంటంటే పౌలు ఏమంటున్నా అంటే క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అసలు అతనికి శరీరం ఉందో లేదో తెలియదు. నువ్వు శరీర సంబంధిగా లేవు కదా, ఎంతకాలం ఉన్నావా? మన సంఘాన్ని బట్టి నేను అతిశయిస్తా. శరీర సంబంధులుగా ఎవరు లేరు, దాన్ని బట్టి నేను దేవుని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దేవుని స్తోత్రం. నువ్వు శరీర సంబంధిగా లేకుండా ఆత్మ సంబంధిగా నువ్వు ఎంత వేదన పడు, ఎంత ప్రయాసపడు, ఎంత శ్రమల్లో ఉండు. దేవుడు దానియేలుని బట్టి, ఎస్తేరుని బట్టి, ఎస్తేరుకైతే ఉరి అలాగ ఆమె మీద, ఆమె తండ్రి మీద, ఆమె జనాంగం మీద వేయబడింది. మనకు ఒక్కరికే కష్టం వచ్చిందేమో. దేవునికి స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దామండి.
అందులో దేవుని స్తోత్రిస్తాడు. మనకి మనం ఆలోచన చేసుకోవాలండి. నీవెవరిని ఎరిగి ఉన్నావు? నిన్ను నీవు ఎలా ఎరిగి ఉన్నావు? నిన్ను నీవు ఎలా ఎరిగి ఉన్నావు? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. పాటలో ఒక మాట ఉందండి, భలే ఉంది ఆ మాట. సాగర్ గారు అంటే ఒక మాట ఏంటంటే, పాట అంతా బోర్డులు అంత సాక్ష్యం ఉంటే ఒక మాట అంటాడండి పాస్టర్ గారు అంటున్నారు సాగర్ గారు. ఏముంది వ్రాయబడిన మాట ఏంటంటే 33, 34 వచనాల్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడిన మాట మనం చూసినట్లయితే 34 చదవండి, చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయం 34వ వచనము. అగ్ని బలమును చల్లార్చి ఖడ్గధారును బలహీనులుగా ఉండి నేనేమై ఉన్నాను, నేను ఎరిగి ఉన్నాను. మనల్ని మనం ఎరిగి ఉండుట. ఏమండి, ఇక మీదట నేనేమై ఉందునో అంటాడు భక్తుడు. ఇక మీదట మనం ఏమై ఉందుమో పౌలే అంటాడు అన్నమాట. ఎక్కడో మీరు గుర్తు చేసుకోవాలి. పౌలే చెప్తున్నాడు, పౌలను నేను అని స్పష్టంగా చెప్పే పౌలను నేను నా స్వహస్తములతో ఎంత పెద్దగా మీకు రాస్తున్నానో చూడండి అని చెప్పినటువంటి పౌలు నేను ఎరుగుదును. పౌలుకి ఎరిగి ఉండడాన్ని గురించి మాట్లాడడం చాలా ఇష్టం. 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 10వ వచనంలో ఏమంటాడంటే, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఏమంట ఆయన శ్రమలలో పాలివాడనగుటకు దేవునికి స్తోత్రం. ఎవరిని చదవండి ఆ మాట చూద్దాం. 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు పత్రిక. ఏమా ఇది భలే ఉంది. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. ఇక్కడ ఆగుదాం. ఏ విధము చేతనైనను విశ్వాస జీవితంలో నాకు మరణం కావాలని ఉంది అక్కడ. ఏ విధం చేతనైనా కానీ మృతులలో నుండి పునరుద్ధానం కలగాలి నాకు. ఏ విధం చేతనైనా కానీ క్రీస్తునందున్నటువంటి నేను దర్శనాన్ని పొందాలి, ప్రత్యక్షతను నేను కలిగి ఉండాలి. దేవుని స్తోత్రిద్దామండి. ఏ విధము చేతనైనా మృతుల నుండి పునరుద్ధానం పొందవలనని ఆయన
మరణ విషయంలో సమానుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నట్ల దేవుని స్తుతి. క్రైస్తవులు తమ కలిగిన ఆధిక్యతల్ని పెంటగా ఎంచుకోక్కర్లేదు, కానీ ఈ శ్రమలని, శోధనల్ని, పోరాటాలని పెంటగా ఎంచుకుంటే చాలు. దేవునికి స్తోత్రిద్దాం. దేవునికి స్తోత్రిద్దాం. దానిని తృణప్రాయంగా గొల్యాత్ అన్నాడు, నువ్వెవరివి, నువ్వెంత అన్నాడు. దావీదు చేసి చూపెట్టాడు. అది విశ్వాస యొక్క జీవితం. అందులో దేవునికి స్తోత్రిద్దాం. వారు అగ్ని బలమును చలార్చిని దేవునికి స్తోత్రిద్దాం. ఇక్కడ ఏమన్నా అంటే అది దేవునికే తెలియను. 12వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 2వ వచనం చివరి భాగం. అంటే తనని తాను క్రీస్తునందున్న వాడిగా ఎరిగి ఉండి దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడని యోబు వలె పౌలు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే పౌలు బలహీనతలో పడ్డాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట 7వ వచనంలో ఉంది, నాకు కలిగినటువంటి ప్రత్యక్షతను బట్టి నేను అత్యధికంగా హెచ్చిపోకున్నట్లుగా దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. అది ఆ ముళ్ళు ఏంటో ఆయనకే తెలుసు. అది ఆయనలో ఉంది ఆ ముళ్ళు. దేవునికి స్తోత్రం. అందరికీ చెందినటువంటి ఒక ముళ్ళు లోకంలో ఉంది. అందరినీ గుచ్చేస్తుంది. దాన్ని దేవుడు యేసయ్యకు చూపెట్టాడు, దీని సంగతి చూడమని. ఆయన ఏం చేశాడు? దాన్ని, ఆ ముళ్ళుని ఆయన విరిచివేశాడు. పౌలు అది చూసి ఏమంటాడంటే, మరణపు ముళ్ళు విరువబడిను. ఎక్కడ రాయబడింది అది? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడింది అని అంటాడు ఆయన. మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఒకసారి ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడంటున్నాడు. నేను ఇప్పటికీ మర్చిపోలే. ఆయన ఈ మాట మాట్లాడి దాదాపు 15-16 ఏళ్ళు అయింది. సైతానికి ఎంత ధైర్యం అండి, నన్ను శోధించాలని చూసింది, నన్ను జయించడమే అది అన్నాడు ఆయన. పోయిన వారం కలిసినప్పుడు ఆయనతో అన్నాను, మీరు అన్నమాట నేను ఇది మర్చిపోలేదండి. ఏంటంటే సైతాన్ ఏం చేయాలని చూసింది? యేసయ్య మాటలాగా నాకు ఆయన మాట తోచింది. యేసయ్య అంటాడు, పేతురు నీకు తెలియదు కానీ సాతాను నిన్ను జల్లెడ పట్టాలని చూసింది, నేను చూశానది. వెంటనే నేనేం చేశాను? నీ నిమిత్తము నేను తండ్రిని వేడుకుంటుని, నీవు తప్పించబడితివి. సంఘంలో ఎవరినైనా సైతాన్ని పట్టాలని చూస్తే, శోధించాలని చూస్తే, వీళ్ళు క్రీస్తునందున్న మనుషులు కదా, వీరి నిమిత్తమే మనం వేడుకోవాలని. ఎలాగైతే సంఘమైతే పౌలు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రిద్దాం. ఇక్కడ మనకి మనం ఆలోచన చేసుకోవాలండి. నేను హెచ్చిపోకున్నట్లుగా, నేనేం తక్కువ ఉండగా నేను క్రీస్తులో ఉన్నా, అది దేవుడికి తెలుసు. నేను శరీరంతో వెళ్ళాను, శరీరం లేకుండా వెళ్ళాను. దేవునికి స్తోత్రిద్దాం. నేను ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నా, మన సంఘంలోనే శరీరమందుండే శరీరంలో లేని రీతిగా ఆత్మలో జీవిస్తున్నటువంటి బిడ్డలు యవనస్తులు అనేక మంది ఉన్నారు. వారిని బట్టి నేను దేవునికి వందనాలు తెలుస్తున్నాను. దేవునికి స్తోత్రిద్దామండి. మనం కూడా దేవుని అందరూ నీతిమంతులు అనేటువంటి వాళ్ళు దేవునిలో, నేను శరీరంతో ఉన్నాను, శరీరంతో లేకుండా ఉన్నాను, కానీ నేను ప్రభువులో ఉన్నానని ఎరిగినటువంటి స్థితిని దేవునికి స్తోత్రిద్దాం. దేవుడికే తెలుస్తుంది. దేవుని ఎరిగినుట, దేవుని వలన ఎరుగుబడినుట అది గొప్ప భాగ్యంగా యోహాను తన పత్రికల్లో చెప్తాడు. పౌలు ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, పరిశుద్ధులందరి అనుభవం ఒకలాగే ఉంటుంది. ఏంటి? దేవునిని ఎరిగినుట, దేవుని వలన మనము మన శోధన ఎరుగుబడినుట. దేవునికి స్తోత్రం. ఎట్లా అంటే, యోబు ఎవరో దేవుడికి తెలుసు,
చివరికి లోకానికి అంతటికి యోబు నేనంటే ఏంటో చూడండి, నేను దేవునిలోనే ఉన్నాను, నా విమోచకుడు సజీవుడిగా ఉన్నాడు కనుక నేను సజీవుడిగా ఉంటాను, అంత మాత్రమే కాక నేనేమవుతానంటే రెండంతల ఆశీర్వాదాన్ని నేను దేవుని వలన పొందుకుంటానని అందరికీ గొప్ప సాక్ష్యంగా వేవేల సంవత్సరాలుగా చూపెట్టేటువంటి వాడిగా యోబు ఉన్నాడు. ప్రతి విశ్వాసి యోబు వంటి వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రిద్దాం. ఇక్కడ పౌలు నిజంగా ఎట్లా మాట్లాడుతున్నాడంటే ఈ అధ్యాయము అందరము నుండి తప్పనిసరిగా చదవాల్సినటువంటి అధ్యాయం. దేవునికి స్తోత్రితం. క్రైస్తవులు గత జీవితాన్ని బట్టి అనగా రక్షణ పొందిన తర్వాత వాళ్ళు సహించినటువంటి శ్రమలను బట్టి అసే పడకూడదు, కానీ నీ నీతి నీకు ఆధారం కాదా అంటాడు దేవుడు. రాజుగారు అదేగా డాక్టర్ గారు మన మధ్యకు వచ్చినప్పుడు చెప్పింది, నీ యథార్థత నిన్ను రక్షింపదా? నాకేంటి, నేను దేవునిలో ఉన్నాను. దేవునికి స్తోత్రిద్దాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే పశువులు మళ్ళేసేవాళ్ళు కానీ కాపర్లు మళ్ళేస్తూ ఉంటారు. దొడ్డు దాకా అది వచ్చిన తర్వాత గొర్రెలు అనుకుందాం, ఆ కర్ర అక్కడ పెడతారు. కర్ర అక్కడ పెట్టిన తర్వాత ఈ గొర్రెల్ని మళ్ళేయడానికి కర్ర అక్కడ లేదు కదా, అలాగని నిలబడి చెప్పరాటికి వాటికి అర్థం కాదు కదా. వంగి ఏమంటారంటే ఈ చేత్తో ఇట్ట అంటారు. అది కర్రతో నెట్టినా కానీ వెళ్తుంటే గొర్రెలు చేత్తో అన్నా కానీ దానికి అర్థమవుద్ది. సైతాన్ని కూడా ఏం చేస్తా అంటే నిజంగా శోధన లేకపోయినా కానీ మనల్ని అదిలించినట్టుగా చేస్తాడు. గొర్రెలాగా మనం కూడా యేసు గొర్రె పిల్లను నేను అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే ఆడికి భయపడతా ఉంటాం. దేవునికి స్తోత్రిద్దాం. ఇందాకేం చెప్పి ఒక పాస్టర్ గారు ఏమన్నా అంటే సైతానికి ఎంత ధైర్యం, నన్ను శోధిస్తుంది అని జయించి చూపెట్టాడు ఆయన. నాకు భలే గుర్తున్నాడు. ఆయన 18 ఏళ్ళు 17 ఏళ్ళు అయినా కానీ మోర్ దాన్ 15 years అయింది. దేవునికి స్తోత్రిద్దాం. క్రీస్తునందున్నటువంటి ఒక మనుష్యుని నేను ఎరుగుదును అని తన గురించి మాట్లాడేమంటా అంటే నేను అని 1వ వచనంలో ప్రారంభించి ఈయనేమంటే 1వ వచనము 2వ భాగంలో ప్రభువు దర్శనములను గూర్చియు, ఇంకేంటంట ప్రత్యక్షతలను గూర్చియు నేను అతిశయ పడుదును. దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, విశ్వాసులారా, దేనిని బట్టి మీరు అతిశయపడుతూ ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. దేన్ని బట్టి అని పౌలు చెప్తూ ఉన్నాడు. పౌలు మాటలే మీరు తిరిగి చెప్పాలని ప్రభుపేట నేను కోరుతూ ఉన్నా. దేవునికి స్తోత్రిద్దాం. పౌలు దేన్ని బట్టి అతిశయపడ్డాడు చెప్పండి అమ్మా, చదివిందే కదా. ఏమో నాకు అర్థం కావట్లా. ఎన్నో వచ్చినది అవును. ఏమంటున్నాడు? రెవల్యూషన్ అండ్ విజన్స్. దేని గురించి అంట ఉన్నదే చెప్పండి. దర్శనంను గూర్చి, దాని తర్వాత ఏం కావాలి? ప్రత్యక్షత. దర్శనం కలిగిన వారమే మనం ఏమవుతామంటే రక్షింపబడతాము. ప్రత్యక్షత అంటే అది దేవుని వలన ఫైనల్గా నీకు ఇవ్వబడేటటువంటి, నీకు ఘనతను తీసుకొచ్చేటటువంటి గొప్ప కృప. దర్శనం కంటే కూడా గొప్పది. ఉదాహరణకి ఏమంటాడంటే మేము ఆయన్ని కనుగొన్నామంటాడు యోహాన్. అందరూ ఇక్కడ చూడండి. దేవునికి స్తోత్రిద్దాం. దానికి ముందు ఒక వచనం ఉంది, అది మీకు గుర్తు రావాలి. ఆయన యోహాన్ ఏం చెప్తా అంటే మేము ఆయన్ని కనుగొన్నాం, ఆయనలో జీవాన్ని కనుగొన్నాం అనుకుందాం, దాన్ని దర్శనంగా అనుకుందాం. యోహానికి ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఏమి ఇవ్వబడిందంటే యేసుక్రీస్తు లేక దేవుడు తన దాసులకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. 7 సంఘాలకి ఏమేం చెప్పాలో యోహానికి ఒక్కడికే దేవుడు యుగాంతంలో జరగబోయే సంగతులను బయలుపరిచాడు. దేవునికి నీవు ముందు దర్శనాన్ని కలిగి ఉంటే ప్రత్యక్షత వరకు నీ ఆత్మీయ ప్రయాణం సాగాలి. యోహాను ప్రయాణం సాగినట్టు. దేవునికి స్తోత్రం. అంతేగాని మధ్యలో మనము ఆగిపోకూడదు. మనల్ని మనం ఎలాగెరిగి ఉన్నాము? క్రీస్తునందున్న వారిగా. మనల్ని ఎవరు ఎరిగి ఉన్నారు? నాకు తెలియదు, అది దేవుడికే తెలుసు. ఏంటంటే పౌలు, అది దేవునికే తెలియను. మరి నీకేమున్నాయంటే దర్శనాలు ఉన్నాయి, నీకేమున్నాయంటే ప్రత్యక్షతలు ఉన్నాయి. అటు నువ్వేం చేస్తావు? వాటిని బట్టి నేను అతిశయపడతా. చెప్పండి, వాటిని బట్టి నేను అతిశయపడతా. దేవుని కృప మీకు తోడుగా ఉండుగాక.
అందరం ప్రార్థన కొరకు ఆయత్తపడదాము. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండవద్దండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. ఆయన తట్టు మన చేతులను చాపుదాం. ఎంత గొప్ప దేవుడు! నీ కొరకై ఆయన తన చేతులను చాచి నిన్ను నిర్మించి ఉన్నాడు కదా. నీవు క్రీస్తునందున్న వాడు కాగనట్లుగా ఆయన ప్రాణం పెట్టినాడు కదా. దేవునికి స్తోత్రం చేద్దామండి. ఆయన నీకు తన జీవవాయువునిచ్చి జీవాత్మగా నిన్ను చేసి ఉన్నాడు కదా. రక్షించుకొని ఉన్నాడు, దర్శనాలను అనుగ్రహించినాడు, ప్రత్యక్షతలను ఆయన నీకు కనపరిచినాడు. నమ్మి దేవునికి స్తోత్రిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏకమిద్దాం, ఏకమిద్దాం. నాతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే, నాతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నాత్మలో అనుక్షణం, నాత్మలో అనుక్షణం నాతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే, నాతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమారి, నీకిష్టమైన ప్రార్థన చేయ, నన్ను విసిరేయక సారపై ఉంచావా. నీకిష్టమైన ప్రార్థన చేయ, నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా,
స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంబుద్ధుడా నిన్ను నేయమని ఆరాధించేదా త్రియేక దేవా ఆది సంబుద్ధుడా నిన్ను నేయమని ఆరాధించేదా జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి, కాపుదల నడిపింపకూడిన మనకును మన ఇంటి వారికి మనకును మన నిలవడకును మన వలనే ఆయన పరిశుద్ధ పాస్తుని చేరి ప్రార్థన చేసిన సకల పరిశుద్ధులను సదాకాలము తోడేండి కాచి కాపాడి వర్ధలు చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.